హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలితాస్ హోమ్ ఫుడ్. ఇక్కడ ఏంటి ఫస్ట్ స్టవ్ చూపించేస్తున్నాను అనుకుంటున్నారా? ఇది నా మార్నింగ్ రొటీన్ అండి. మార్నింగ్ లేవగానే ఏం చేస్తాను అనేది షూట్ చేశాను. ఎందుకు షూట్ చేశాను అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఈ ట్రైపాడ్ అండి. ఈ మధ్య అందరూ ఫ్లిప్కార్ట్లో పెట్టడం మానేశారు కదా, బట్ నేనైతే ఫ్లిప్కార్ట్లోనే పెట్టాను. అయితే ఏమైందంటే అసలు ఎందుకో ట్రైపాడ్ కలిసి రాదు. లాస్ట్ టైం కూడా ఒకసారి ఎప్పుడో పెట్టాను, ఒక 8 months బ్యాక్ అనుకుంటా. అసలు స్టాండ్ నిలబడలేదండి. అట్లీస్ట్ ఈ వీడియోలో కనిపిస్తున్న ట్రైపాడ్ లాగా కూడా లేదు. బట్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను ఏదో హడావిడిలో పడి అది అసలు ఓపెన్ చేయలేదు. అండ్ దానికి రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ టైం కూడా అయిపోయింది అనమాట. సో నేను అది అలా పెట్టేశాను. దాని తర్వాత ఆ దెబ్బతో మళ్ళీ కొనాలి అని నాకు అనిపించలేదు. వన్స్ ఛానల్ మానిటైజ్ అయ్యి నాకు ఏదైనా మనీ వస్తే అప్పుడు కొందామని అనుకున్నాను. బట్ ఎప్పుడన్నా నాకు ఫాస్ట్గా వీడియోస్ అంటే కుకింగ్ చేసేద్దామని అనుకునే లోపు నాకు ఒక చేత్తో ఫోన్ ఒక చేత్తో కుకింగ్ అంటే కష్టం అవుతుంది అని చెప్పి మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాను. భయంతోనే ఆర్డర్ పెట్టినా సరే అది ట్విస్ట్ ఏమైందనంటే వచ్చిన ఆర్డర్ కాస్త అది ఫెయిల్ అయింది. అంటే అది ఏదో సంథింగ్ మిస్టేక్ వచ్చిందనమాట, విరిగిపోయినట్టుగా. మళ్ళీ అది రిటర్న్ పెట్టాను. ట్విస్ట్ ఏంటంటే నేను పెట్టినప్పుడు అది 948 రూపీస్ ఉంటే మళ్ళీ నేను అదే ఆర్డర్ డీటెయిల్స్ కొట్టి చూస్తే ఆ ఆర్డర్ రాగానే అది 803 రూపీస్ చూపించిందండి. అంటే ఆల్మోస్ట్ మనకి 150 రూపీస్ డిఫరెన్స్ అనమాట. నాకు బాధ అనిపించింది, అరే 150 రూపీస్ ఎక్స్ట్రా పెట్టానా అని. సేమ్ పీసే అది మళ్ళీ 803 రూపీస్కి ఎందుకు తగ్గిందో నాకు తెలీదు అది డెలివరీ అయ్యేలోపు. అయితే ఇంకొక ట్విస్ట్ ఇందులో జరిగింది ఏంటంటే నేను ఆర్డర్ పెట్టిన తర్వాత ఆ ప్రోడక్ట్కి ఓన్లీ ఎక్స్చేంజ్ మాత్రమే ఉందంట, రిటర్న్ లేదంటండి. అంటే డబ్బులు వెనక్కి రావంట. నాకు 803 రూపీస్ చూడంగానే అయ్యో దీనికి 150 రూపీస్ ఎక్స్ట్రా పెట్టేశాను అని అనిపించింది. బట్ వాళ్ళు ఏం చేయలేరంట. నేను కస్టమర్ కేర్తో మాట్లాడాను, అలాగే వాళ్ళకితో చాట్ చేశాను, అయినా సరే నో యూజ్ అంట. వాళ్ళు ఎక్స్చేంజ్ ప్రోడక్ట్ పంపిస్తారంట. పంపించిన తర్వాత అది వచ్చిందా లేదా బాగుందా లేదా అప్పుడు చూసుకోమన్నారు. అండ్ 1 week వెయిట్ చేశానండి. అసలు అమెజాన్లో పెట్టుంటే అయిపోయేది, ప్రైమ్ కూడా ఉంది, 1 dayలో వచ్చేది. బట్ నేను ఎందుకో ఫ్లిప్కార్ట్లో పెట్టేశాను. సొంత పెత్తనాలు అందుకే చేయకూడదు. ఇక్కడ అయితే ట్విస్ట్ ఇంకొకటి నాకు వచ్చిన తర్వాత హ్యాపీ ఏంటంటే లాస్ట్ టైం నేను రిటర్న్ పెట్టింది అది సిల్వర్ కలర్ అని నాకు నచ్చని కలర్, అంటే బాగాలేదు చూడడానికి. నాకు బ్లూ కలర్ అంటే ఇష్టము. ఆల్మోస్ట్ నాకు బ్లూ కలరే వచ్చిందండి. దీంట్లో కలర్ సెలెక్షన్ ఆప్షన్ ఉందని కూడా నాకు తెలీదు. అక్కడ అసలు ఆప్షన్సే చూపించట్లేదు. సో నాకు వచ్చిన తర్వాత మేము ఫిట్ చేసి చూస్తే అంతా సెట్ అయింది, బాగానే ఉందని అనిపించింది. సో అలా పెట్టాము. ఎందుకంటే రాగానే ఓపెన్ చేసాం అనమాట. లాస్ట్ టైం చేసిన మిస్టేక్ మళ్ళీ రిపీట్ చేయకూడదని. ఇంకా ఇలా అయితే సెట్ చేసుకున్నానండి మార్నింగ్. నిన్న అయితే బిర్యానీ వీడియో నేను అప్లోడ్ చేశాను, మీరు చూసారు లేదో ఒకసారి చూడకపోతే ఒకసారి చూడండి. అదైతే నేను ట్రైపాడ్ యూజ్ చేశాను. మా వారు సెట్ చేశారు, నీట్గా పడింది. నేను మార్నింగ్ లేవగానే ఇంకా నాకు సెట్ చేయడం రాలేదు. ఎవరైనా సరే ఇలా వీడియో తీసేటప్పుడు స్టాండ్ పడదు కదండి వీడియోలో, బట్ నాకైతే ఇక్కడ స్టాండ్ పడింది, నాకు రాలేదు. కానీ ఏదో రకంగా అడ్జస్ట్ చేసేసి నేనైతే వంట స్టార్ట్ చేశాను. ఎందుకంటే పిల్లోడికి స్కూల్ టైం అవుతుంది కదా. మీకు ఏమైనా టిప్స్ ఉంటే నాకు కూడా చెప్పండి. చాలా వీడియోస్ అయితే చూస్తున్నాను బట్ నాకు అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు. మేబీ అది కొంచెం మనం వాడంగా మనకి అలవాటు పడతామేమో. ఇంక ఇక్కడైతే నేను ఫస్ట్ లేవగానే స్టవ్ మీద బియ్యం కడిగి పెడతానండి. బట్ నేనైతే స్టవ్ ఆన్ చేయను, ఎందుకంటే కొంచెం అవి నానాలి అని చెప్పి. మిగతా పనులన్నీ చూసుకుంటానంటే కూరగాయలు ఫ్రిడ్జ్లో తీసుకురావడం, వాటిని వాటర్లో వేయడం, ఇట్లాంటివన్నీ చూసుకుని కొంచెం అవి నానతాయి కదా. సో నేను అవి పెట్టేసుకుంటాను. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టయితే ఇక్కడ నేను ఆలు అండ్ పాలకూర కలిపి నేను కూర అయితే వండుతున్నానండి. 2 ఆలులు అయితే ఉన్నాయి. పాలకూర అయితే పప్పులోకి వేయొచ్చు, బట్ నిన్న మొన్న పప్పు ఇంకా తిని కొంచెం బోర్ కొట్టింది అనమాట. సో ఆలులో వండేద్దామని చెప్పి ఆలులో వండాను. ఇంకా నేను ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం పాలకూర అయితే కొంచెం వాడిపోయినట్టు అనిపించింది, బట్ నీళ్ళలో ఏంగానే సరిపోయిందండి. ఉప్పు వేసి బాగా క్లీన్ అయితే చేసుకున్నాను. అండ్ ఆలు పీసెస్ కూడా కొంచెం మీడియం సైజులో స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా దీంట్లోకి నేను కూర యాజ్ యూజువల్గా మనం ఎప్పుడు వండుకునేటట్టే ఆయిల్ వేసాను, తాలింపు వేసి ఉల్లిపాయలు అయితే బాగా వేయించుకోవాలండి. దీనికైతే టేస్ట్ దాంట్లోనే ఉంటుంది. అండ్ ఒక చుక్క ఆయిల్ అయితే ఎక్స్ట్రా పడుతుంది. ఇంకా నేను ఇక్కడ పొటాటోస్ కోసినప్పుడు ఒకసారి వాటిని బాగా కడిగేసి స్టార్చ్ అంతా పోయిన తర్వాత మళ్ళీ వాటర్లో వేసి దాన్ని డ్రైన్ చేసి అయితే పక్కన పెట్టుకున్నానండి. ఇంకా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ ఆలులు కూడా వేసేసుకొని కాసేపు మగ్గనిచ్చుకోవాలి. అవి మగ్గిన తర్వాత నేను మళ్ళీ అన్నం దగ్గరికి వచ్చానండి. అన్నం అయితే
చక్కగా ఉడికిపోయింది. అన్నం వార్చేసాను, తర్వాత అది మగ్గిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంకా ఇక్కడ ఆలు పీసెస్ చూస్తే ఒక 3/4 అయితే ఉడికిపోయాయండి. ఇంకా నేనైతే ఇప్పుడైతే కారం అయితే వేసేసుకుంటున్నాను. మీకు తగినంత కారం అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ వరకు అయితే కారం వేసుకున్నాను. కొంచెం పాలకూర అండ్ ఆలు అయితే కొంచెం చప్పగా ఉంటాయి కదా, అందుకని చెప్పి నేను కొంచెం కారంగానే చేస్తున్నాను. ఇది కారం వేసిన తర్వాత కొంచెంసేపు అట్లా ఒక 2 మినిట్స్ మూత పెట్టేసిన తర్వాత ఇంకా పాలకూర ఏదైతే ఉప్పు నీళ్ళల్లో కడిగి నానబెట్టి పెట్టుకున్నానో ఇది కూడా వాటర్ అయితే డ్రైన్ చేసేసుకున్నానండి. అప్పుడైతే పాలకూర వేసేసుకున్నాను. అండ్ మీకు ముందు నేనైతే ఉల్లిపాయలు ఉడికేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకున్నాను. పాలకూర ఎందుకో నాకు వండుతున్నప్పుడు అండ్ తింటున్నప్పుడు అదొక నీసు వాసనలాగా అనిపిస్తుంది. సో అందుకని కొంచెం ఏదైనా మసాలా యాడ్ చేస్తాను అనమాట. సో ఇక్కడైతే మనకి కలర్ఫుల్గా అయితే కూర కనిపిస్తుంది కదండి. దీంట్లో కొంచెం నేను గరం మసాలా 1/2 స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఉప్పు కూడా తగినంత వేసుకోండి, మీకు సరిపడంత. కొంచెం కూర ఇంకా దగ్గరకు వచ్చింది, 9% ఉడికేసింది అన్నప్పుడు కొంచెం వాటర్ పోసుకొని దాన్ని బాగా మగ్గించుకొని దగ్గరికి రానివ్వండి. వాటర్ అయితే ఎక్కువ పోసేసుకోకండి, ఎందుకంటే కూర బాగా చప్పబడిపోతుంది అనమాట. కొంచెం గ్రేవీగా ఉంటే మనకి చపాతీలోకి కానీ, పుల్కాల్లోకి కానీ, రోటీలోకి కానీ, ఇంకా మనం అన్నంలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా, నేను ఇక్కడ కొంచెం నీళ్ళు అయితే పోసి కాసేపు మగ్గించుకుంటే మనకి కూర అయితే దగ్గర పడిపోతుందండి. ఇంతకీ మీరు ఇవాళ వంట అయితే ఏం చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఇంకొక 10 మందికి అయితే అది రీచ్ అవుతుంది. మనకి కమెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మనకి ప్రీవియస్ కుకింగ్ వీడియోస్ అయితే ఉన్నాయండి, మీరు కావాలంటే ఒకసారి వాచ్ చేయొచ్చు. ఇంకా మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే కూర పని అయిపోయిందండి, పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మా వారైతే లేచి బ్రష్ చేసుకుంటున్నారు. ఇంకా కాఫీకి అయితే రెడీ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే పాలగిన్ని మనం వాటర్ ఇట్లా పోసి అప్పుడు పాలు పోస్తే మనకి బాగా అడుగు అంటకుండా ఉంటుందండి. ఇంకా కావాల్సినంత పాలు అయితే దీంట్లో పోసేసుకున్నానండి, ప్యాకెట్ కట్ చేసేసుకొని. ఇవి ఒక సైడ్ మరుగుతున్నాయి కదా, ఈలోపు నాకైతే జీరా వాటర్ అయితే తయారు చేసుకుంటున్నాను. ఒక్కోసారి జీలకర్ర వేసుకుంటాను, ఒకసారి సోంపు వేసుకుంటాను, ఒకసారి ధనియాలు, అలాగే ఒక్కోసారి ఇవాళ అయితే జీలకర్ర మెంతులు అయితే వేసుకుంటున్నానండి. దానికంటే ముందు అయితే నేను ఒక చిన్న కప్లో కొన్ని ఈ సీడ్స్ ఉన్నాయి కదండి, చియా సీడ్స్, అవి ఇంకా హనీ అయితే వేసేసుకొని వాటిని అయితే నానబెట్టేసుకుంటానండి. ఇంకా అవి మరిగేలోపు మనకి ఇవి అయితే ఉబ్బుతాయి కదా, చక్కగా మనం కలిపేసుకొని తాగేయచ్చు. చూసారా, జీలకర్ర అలాగే మెంతులు అయితే వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇంకా అట్ ద సేమ్ టైమ్ ఇవి మరిగిపోయాయి, అలాగే పాలు కూడా వేడెక్కేసాయండి. మా వారు కూడా బ్రష్ చేసుకొని వచ్చేసారు. సో కాఫీ అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా లెమన్ కూడా స్క్వీజ్ చేసి పెట్టేసుకుంటానండి కప్లో, లేదంటే వాటర్లోనే కలిపేసుకుంటాను. ఎప్పుడైనా ఫిల్టర్ చేయాల్సి వస్తుంది అని అనుకున్నప్పుడు అయితే లెమన్ అయితే కప్లో వేసుకుంటాను, లేదంటే నార్మల్గానే వాటర్లోనే స్క్వీజ్ చేసేసుకుంటాను అనమాట. ఇంకా కాఫీ అయితే కలిపేసి ఇచ్చేస్తున్నానండి. మీకు రోజు కాఫీ తాగే అలవాటు అయితే ఉందా? నేనైతే బాగా తాగేస్తున్నానని చెప్పి ఇంకా హాట్ వాటర్ని దానికోసం రీప్లేస్మెంట్ అయితే చేశాను. ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తానో తెలీదు. అప్పుడప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం ఎక్కువగా కలిపినప్పుడు అప్పుడప్పుడు తాగేయాల్సి వస్తుంది. ఏంటో ఒకసారి అలవాటు పడితే మనం అది తగ్గించుకోవడం చాలా కష్టమేమోనండి. ఇక్కడైతే తిరగొట్టేసి అయితే ఇచ్చేస్తున్నాను. మీరు కూడా ఇలానే కాఫీ తాగుతారా, టీ తాగుతారా మార్నింగ్ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి. చూసారా, నా జీలకర్ర అలాగే ఇక్కడ మెంతులు వాటర్ అయితే బాగా మరిగాయి, కలర్ కూడా చేంజ్ అయ్యాయి. చక్కగా అయితే వాటిని నిమ్మరసంలో కలిపి తీసుకుంటే మన హెల్త్కి మంచిది. నాకు డౌట్ అండి, ఇలా తాగుతున్నాను బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే పొట్ట అండ్ హెల్త్ క్లియర్ అవ్వడం వల్ల ఆకలి ఎక్కువ వేస్తుందేమో అనిపిస్తుంది. చాలా ఆకలిగా అనిపిస్తుందండి. మీకేమైనా ఇలాంటి పాయింట్స్ ఏమైనా గుర్తొస్తే నాకు చెప్పండి. ఎందుకో నాకైతే అలా అనిపించింది పర్సనల్గా. ఇంకా మా అబ్బాయికి అన్నం కూర అయితే వండేసాను కదా, దీన్నైతే నేను కలిపేస్తున్నానండి. వేరే గిన్నెలో కలిపేస్తాను. అంటే ఒక్కొక్కసారి మా అబ్బాయి వైట్గా కనిపిస్తే కూరలో అది అన్నం అలా తినడు అనమాట, అది పక్కన పెట్టేస్తాడు. అందుకని మొత్తం అంతా కలిసేలాగా కలిపేస్తున్నాను. చక్కగా గరిటె పెట్టి వేరే ఇలా ఓపెన్గా ఉన్న బౌల్లో అయితే చక్కగా కలుస్తుంది కదా, సో కలిపేసి ఇంకా బాక్స్లోకి అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ స్నాక్స్ కూడా బాక్స్ పెట్టాలి కదా వీళ్ళకి. ఇంకా బస్సు స్నాక్స్ కూడా ఉంటాయంట, వాళ్ళ ఫ్రెండ్స్ తెచ్చుకుంటారంట బస్సులో వెళ్ళే వాళ్ళు. మాదైతే ఓన్ ట్రాన్స్పోర్టే అండి. సో నేను బస్సు స్నాక్స్ అయితే ఏం పెట్టను. సో నేను ఇంకా ఎక్కడైతే యాపిల్ పెట్టేస్తున్నానండి, అది పీల్ చేసేసి చక్కగా ఒకసారి వాష్ చేసేసి స్లైసెస్ కింద కట్ చేసి బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. యాపిల్ పీలింగ్ చేసేటప్పుడు నాకు ఇలా రౌండ్గా తీయడం అంటే ఇష్టము. మీలో ఎంతమందికి అలవాటు ఉందో కూడా కమెంట్ చేయండి.
అండ్ కామెంట్స్ చేయడం వల్ల మీకేమీ డబ్బులు అయిపోవండి, చెయ్యండి. కొంతమంది అయితే అంటే తిడతారు, కొంతమంది పొగుడతారు. బట్ ఒకసారి యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత అన్నిటినీ మనం పరిగణలోకి అయితే తీసుకోవాలి. వాళ్ళతో వెళ్ళి గొడవ పడలేం కదా. అండ్ పొగిడిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం తప్ప ఇంక మనం ఏం చేయలేము. బట్ చేస్తూ ఉండండి. ఎంగేజ్మెంట్ ఉంటే నాకు కూడా అంటే ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాంటి వీడియోస్కి మీకు ఇష్టపడుతున్నారు అనేది నాకు తెలుస్తుంది, ఒక ఐడియా అంటూ వస్తుంది. లేకపోతే జువాలజీ క్లాస్లో మనం బాటనీ చదివినట్టు ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడికి వచ్చేస్తే టిఫిన్ ఇవాళ ఇడ్లీ దోశ పిండి అయితే ఏది లేదండి. ఎందుకో నాకు వాటిని రుబ్బాలి అంటే ఏదో బోర్ కొట్టినట్టు అనిపించింది. అందుకని అయితే ఇక్కడ ఉప్మా చేసేస్తున్నాను. యాజ్ యూజువల్గా ఉప్మా మనం చేసేదే నూనె వేసేసుకొని ఇంకా పోపు దినుసులు అలాగే కొన్ని జీడిపప్పులు అయితే వేసేసుకుంటున్నాను. ఇందాక నేను ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఉల్లిపాయ అయితే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కదండి, అది ఉప్మా కోసమే కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా మీకు అనిపించవచ్చు ఈ పిల్ల ఏంటి పచ్చిమిరపకాయలు కొయ్యలేదు అని. కానీ నేను పచ్చిమిరపకాయలు పావు కేజీ తెస్తాను కదా, ఒక్కోసారి వీక్లీ సరిపోతాయండి, ఒక్కోసారి అయిపోతూ ఉంటాయి. సో ఇంకా లేనప్పుడు అయితే వాడను, అందుకని నేను వాడలేదు. ఇంకా కరివేపాకు ఉల్లిపాయ మాత్రం వేసేసుకొని దీంట్లో చక్కగా అవి ఎర్రగా వేగాక కొన్ని పాలైతే పోసుకున్నానండి. అంటే ఎప్పుడు పాలైతే పోసాను, అప్పుడప్పుడు పోస్తాను. అంటే కాఫీ ఇచ్చేయంగా కొన్ని పాలు మిగిలితే చూడండి, అవి పిల్లలు తాగరు, నేను వాటిని తీసి పక్కన పెట్టలేను. అందుకని చెప్పి ఎప్పుడైనా ఉప్మానో లేకపోతే ఏదైనా చేసినప్పుడు దాంట్లోకి యాడ్ చేసేస్తాను. లేదంటే ఇంకా దాంట్లోకి కొన్ని పాలు యాడ్ చేసేసి తోడేసేస్తాను అనమాట. ఇక్కడైతే నాకు సరిపడా పాలు అయితే ఉన్నాయి, దాంట్లో కొంచెం ఉప్మాలోకి వేస్తే అది ఎలా అవుతుందంటే మీరు ఒకసారి ఇలా చేసి చూడండి. మనకి రవ్వలో ఉన్న కొంచెం ప్లఫీనెస్ అనేది పెరుగుతుందనమాట. ముద్ద ముద్ద కింద రాకుండా, గడ్డల కింద రాకుండా, అలాగే జ్యూసీగా రాకుండా కొంచెం రవ్వ అనేది ఉబ్బు ఎత్తుగా వచ్చి కొంచెం మనకు భలే టేస్టీగా అనిపిస్తుంది. అలానే నీళ్ళు పోయకుండా చేయకూడదండి, కొంచెం రుచి కోసం పాలు కొన్ని పోసి మిగతావి నీళ్ళు పోసుకోవాలి. ఇక్కడ నాకు కొలతలు ఏమి ఉండవండి, నార్మల్గా మాకు ఒక ఇంతమందికని చేసేస్తాను. చూసారా, రవ్వ ఎప్పుడైనా సరే 3/4 పోసుకోండి, నీళ్ళన్నీ నింపేసే వరకు పోసుకుంటే మనకి సరిగ్గా రాదండి. ఇంక ఇలా అది గడ్డలు కట్టకుండా బాగా కలిపేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకున్నాక ఒక 5 minutes ఉడికిన తర్వాత మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆయిల్ ఆర్ గీ కానీ పైన వేస్తే మనకి ఇంకొంచెం ప్లఫీనెస్ పెరుగుతుంది అనమాట. చూసారా, చాలా చక్కగా వచ్చింది కదా ఉప్మా. మీరు ఎలా చేసుకుంటారు? ఒక్కోసారి నేను పసుపు అండ్ టమాటో కూడా వేసి చేసుకుంటానండి. ఇంకా దాంట్లోకి పప్పుల పొడి అయితే ఉంది, చక్కగా వేసుకొని మేమైతే టిఫిన్ కానిచ్చేసాము. ఇంకా 5:30 నుంచి మధ్యలో ఇంకా పూజలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఇంకొన్ని క్లీనింగ్ పనులు. ఇంతేనా, మీరు కూడా ఇంట్లోనే ఇలానే చేస్తూ ఉంటారా? సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండో అన్నట్టు చేసుకున్నారు కదా. బాయ్.